హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం అయితే రాజీవ్ యువ వికాసం పథకం అయితే షురూ చేసింది. ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి అప్లై చేసుకున్న దరఖాస్తుల నుండి లబ్ధిదారుల ఎంపిక అయితే షురూ అయ్యింది. మనకు జూన్ 2వ తారీఖు నాడు లబ్ధిదారులకైతే మంజూరు పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. బట్ వీళ్ళకు మాత్రమే ఈ పథకం వస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజీవ్ యువ వికాసానికి మొత్తం 16,25,000 మంది అయితే అప్లై చేసుకున్నారు. క్యాస్ట్ వైజ్గా చూసుకుంటే ఎస్సీ వచ్చేసి 2,95,908, ఎస్టీ 1,39,112, బీసీ 23,269, మైనార్టీ 1,07,681, క్రిస్టియన్ మైనార్టీ 2,689. అయితే మనకు చూడండి, ఓన్లీ 5 లక్షల మందికి మాత్రమే ఇప్పుడు ఈ సంవత్సరం రాజీవ్ యువ వికాసం పథకం అయితే ఇస్తారు. అంటే 16 లక్షల మందికి పైగా అప్లై చేసుకురు. 5 లక్షల మందికి ఇస్తారు. అంటే 11 లక్షల మంది విద్యార్థులను అయితే తీసేయాల్సి ఉంటుంది. మరి ఏ విధంగా తీసేస్తారు అంటే, మీ యొక్క సిబిల్ స్కోర్ ఆధారంగా మీరు గతంలో ఎప్పుడైనా బ్యాంకుల నుంచి అప్పు తీసుకొని బ్యాంకుకు గనక అప్పులు కట్టకపోతే ఇప్పుడు ఈ పథకం అయితే రాదు. మీకు మీ యొక్క అకౌంట్ ఉన్న బ్యాంకు నుంచి మీరు ఇంత ముందుకు అప్పులు తీసుకున్నారా, ఏ విధంగా కట్టిర్రు అంటే తిప్పించి కట్టిర్రా, వాళ్ళు అడగగానే తేదీలోపే కట్టిర్రా అనే వివరాలన్నీ తీసుకొని మీకైతే ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో బ్యాంకులు ఏం చెప్తుర్రంటే, ఇకపై గతంలో ప్రభుత్వం నుంచి రుణం పొంది బ్యాంకులను చెల్లించని వారికి రుణ సహాయం చేయడం కుదరదని ప్రభుత్వం భావిస్తున్నట్లు చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే సిబిల్ స్కోర్ నిబంధనలు తెచ్చినట్టు సమాచారం. సో బ్యాంకులలో రుణాలు తీసుకొని కట్టకపోతే మాత్రం మీకు ఇప్పుడు ఈ పథకం రాదు. బ్యాంకుకు మనకు ఈ పథకానికి సంబంధం ఏమిటి అంటే, మీరు 50,000 లోన్ గట్లా తీసుకుంటేనేమో మొత్తం గవర్నమెంట్ 50కి 50,000 ఇస్తుంది. మీరు ఒకవేళ 50,000 నుంచి ₹1,00,000 అంటే ₹1,00,000 తీసుకుర్రు అనుకోండి, 90% ఏమో సబ్సిడీ, 90% ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తుంది. మిగిలిన 10,000 బ్యాంక్ లోన్ ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్ 1 lakh నుంచి 2 lakhs తీసుకుంటే 80% సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది ఫ్రీగా, 20% మీకు బ్యాంక్ లోన్ ఇస్తుంది. 2 లక్షల నుంచి 4 లక్షలు తీసుకుంటే 70% ఏమో గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. మిగిలిన 30% ఏమో బ్యాంక్ లోన్ ఇస్తుంది. అంటే సబ్సిడీ ఓను, మిగిలిన పైసలు అయితే మీకు బ్యాంకులు అప్పులు ఇస్తాయి. బ్యాంకులు గనక మీరు అప్పు ఇంతకుముందు కట్టకపోతే మీకు ఈ పథకం రాదు. బ్యాంకులలో అప్పు ఉన్న వాళ్ళకు 99% ఇప్పుడు రాజీవ్ యువ వికాస పథకం అయితే రాదు. అదేవిధంగా మొత్తం ఓన్లీ 5 లక్షల మందికే ఇస్తారు ఈ సంవత్సరం. బట్ అప్లై చేసుకున్న వాళ్ళు 16,25,000 మంది, అంటే 11,25,000 మందిని ఇప్పుడు ఈ పథకం నుంచి తీసేయాల్సి అయితే ఉంటుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.